నమో వినాయక శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 21, 22, 23వ తేదీలలో ఊహించని మలుపులు మీ జీవితంలోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీకు తెలియకుండా దాచిన ఒక రహస్యం బట్టబయలయ్యే సూచన కనిపిస్తోంది. ఈ నిజం మీ ఆలోచనలను, నిర్ణయాలను పూర్తిగా మార్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్లకు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, మీ అదృష్టాన్ని పెంచే శక్తివంతమైనటువంటి పరిహారాలు ఏమిటి, ఇవన్నీ విషయాలను కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మేము చెప్పేటటువంటి సమాచారం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలియబోతూ ఉన్నాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృషభ రాశి వాళ్ళకి చూసినట్లయితే గనుక మీరు ఏ పని అయినా కూడా ముందు ఉండి చేయడానికే ఇష్టపడతారు. నూతన అవకాశాలు, నూతన సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఇతరులను భయపడే పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. వృషభ రాశి వాళ్ళ ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎక్కువగా మీరు ఆలోచన చేస్తారు, ఆ తర్వాతనే ఏ చర్య అయినా తీసుకుంటారు. అందువల్ల చాలా సందర్భాలలో మీరు విజయం అనేది అందుకుంటారు. అయితే కొన్నిసార్లు వృషభ రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు పడతారు. వీళ్లకు స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులు తమ జీవితాన్ని తమ నియమాల ప్రకారమే నడపాలి అని కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశి వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఉద్యోగ వ్యాపారాలలో మంచి స్థాయికి చేరుకుంటారు. వృషభ రాశి వారికి కోపం కూడా చాలా అధికంగానే వస్తోంది. ప్రతి విషయంలో కూడా కోపంగా ఉండరు, కానీ కొన్ని సందర్భాలలో వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రేమ విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళు నిజాయితీగా ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ మోసం, అబద్ధం, నాటకాలను అస్సలు ఈ వృషభ రాశి వాళ్ళు మాత్రం సహించరు. ఇక వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చూసినట్లయితే కనుక వీళ్లకు కాస్త మిశ్రమ ఫలితాలే అందినప్పటికీ మీకు కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి జాతకులకు నూతన బాధ్యతలు రావచ్చు. ముఖ్యంగా మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటోంది. వ్యాపారస్తులకి కూడా నూతన ఒప్పందాలు, కొత్త పరిచయాలు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చక్కటి లాభాలు పొందే సూచనలు ఉంటున్నాయి. కుటుంబ విషయాలలో కొంతకాలంగా ఉన్న అపార్థాలు తగ్గుతాయి అనే చెప్పుకోవాలి. దూరమైనటువంటి బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు పెరిగే అవకాశం చక్కగా ఉండబోతోంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే వృషభ రాశి జాతకులకు అనుకోని కొన్ని ఖర్చులు వచ్చినా కూడా వాటిని నిర్వహించేటటువంటి శక్తి మీలో అధికంగా ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమ, దాంపత్య జీవితంలోనూ పరస్పర అవగాహన పెరుగుతోంది. మీ భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తోంది. ఆరోగ్యపరంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికే తగినంత సమయం నిద్రపోవాలి. ఇక ఒత్తిడి ఎక్కువైతే మీరు ధ్యానం చేయాలి. ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ముఖ్యంగా ఈ జూన్ 20వ తేదీ తర్వాత మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను, కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు. వృషభ రాశి గురించి మనం చూసినట్లయితే గనుక ముఖ్యంగా ఈ జూన్ నెల 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీల తర్వాత మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన పరిణామం అనేది చోటు చేసుకోబోతూ ఉందని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక విషయం కానీ, లేదా మీ నుంచి దాచిన ఒక నిజం కానీ ఈ సమయంలో బట్టబయలు కాబోయే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మీ మనస్సులో ఎన్నో రోజులుగా ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చే సంఘటన కూడా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తి, కుటుంబ సభ్యులు, స్నేహితులు కానీ, లేదా కార్యాలయంలో, ఉద్యోగ సంస్థలో కానీ, వ్యాపారపరంగా కానీ ఒక వ్యక్తి గురించి మీకు కొత్త నిజం తెలుసుకునే అవకాశము ఉండబోతూ ఉంది. ఈ రహస్యం బయటపడడం ద్వారా మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించినా కానీ తర్వాత అది మాత్రం మీకు మున్ముందు మేలు చేసే దిశగా
మారబోతోంది. ఎందుకు ఇలా అని అంటే గనుక చాలా కాలంగా మీకు కనిపించినటువంటి పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా అర్థం కాబోతూ ఉన్నాయి. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడుతూ ఉన్నారు అని, మరి కొందరు మౌనంగా మీకు సహాయం చేస్తున్నారు అని తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి చెప్పాలి అంటే గనుక ఈ జూన్ నెల 23వ తేదీ తర్వాత మీకు అయితే ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక సందేశం గాని మీకు అందుకోవచ్చు. అనుకోని సమావేశం ద్వారా మీకు కీలక సమాచారం కూడా అందవచ్చు. ఆ సమాచారం ఆధారంగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండొచ్చు. అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, విన్న వెంటనే స్పందించకూడదు. కోపం లేదా భావోద్వేగంతో నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ వృషభ రాశి వారికి సహజంగా సహనంతో ఉండే రాశి. అదే గుణం ఈ సమయంలో మీకు రక్షణగా మారబోతూ ఉంది. ఈ కాలంలో ఈ వృషభ రాశి వారు మాత్రం మీ ముందుకు సత్యం రాబోతోంది. దాచిన నిజాలు బట్టబయలు కాబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఎవరు నిజమైన వాళ్ళు, అసలు ఎవరు నటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు అనేది మీకు చాలా స్పష్టంగా తెలియబోతూ ఉంది. అందుకే ఈ 3 తేదీల తర్వాత జరిగే ప్రతి సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించాలి. వృషభ రాశి వారికి ఒక పవర్ఫుల్ పరిహారం కూడా చెప్పడం జరుగుతోంది. ఈ జూన్ నెలలో వృషభ రాశి వారు చేయగలిగే ఒక ప్రత్యేక పరిహారం ఉంది. ప్రతి శుక్రవారం ఉదయం శుక్రగ్రహానికి సంబంధించినటువంటి తెల్లటి పువ్వులతో పూజ చేయండి. ఇక అదే విధంగా ఈ రాశి వ్యక్తులు ఓం శూం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఒక పేద మహిళకు తెల్లటి వస్త్రం గాని లేదా పాలను గాని దానం చేయండి. ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవిని ధ్యానిస్తూ 11 నిమిషాలు మీరు మౌనంగా కూర్చోండి. ఈ పరిహారాల వలన మనశ్శాంతి మీకు పెరుగుతుంది. ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. దాచిన శత్రువుల ప్రభావం తగ్గి అదృష్టంగా క్రమంగా మీ వైపు తిరిగే అవకాశాలు పెరుగుతాయి. జూన్ చివరి వారంలో వృషభ రాశి వారికి సత్యం వెలుగులోకి రావడం అనే ప్రత్యేక యోగం కనిపిస్తోంది. అందుకే ఈ నెలలో ప్రతి సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించాలి. చూశారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్